ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కంపెనీలకు సీఈఓలుగా మన భారతీయులు ఉన్నారని మనందరికీ తెలుసు. గూగుల్ అనగానే సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అనగానే సత్యనాదన్ల పేర్లు వెంటనే గుర్తొచ్చేస్తాయి. కానీ వీరిద్దరికంటే ఎక్కువ ఆస్తి కలిగి ఇండియాలోనే అత్యంత ధనిక సెల్ఫ్ మేడ్ ప్రొఫెషనల్ సీఈఓగా ఒక మహిళ సంచలనం సృష్టించిందని మీకు తెలుసా? ఆమె ఎవరో కాదు, జయశ్రీ ఉల్లాల్. అసలు ఆమె ఎవరు, ఏ కంపెనీని నడిపిస్తున్నారు, అంతటి ఆశ ఆమెకు ఎలా వచ్చింది, ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. జయశ్రీ ఉల్లాల్ లండన్ లో జన్మించినప్పటికీ ఆమె పెరిగింది, చదువుకుంది అంతా మన భారతదేశంలోని ఢిల్లీలోనే. ఆ తర్వాత ఆమె ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అయితే ఆమె ప్రయాణం ఏమీ పూలబాట కానే కాలేదు. నెట్వర్కింగ్ రంగంలో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న సమయంలో ఆమె తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. సిస్కో వంటి దిగ్గజ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన తర్వాత ఆమె తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం అరిస్టా నెట్వర్క్స్ లో బాధ్యతలు చేపట్టారు. అసలు అరిస్టా నెట్వర్క్స్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది? చాలా మందికి ఈ పేరు కొత్తగా వినిపించవచ్చు. మనం వాడుతున్న గూగుల్, మెటా లేదా పెద్ద పెద్ద డేటా సెంటర్లు అన్ని సరిగ్గా పనిచేయాలంటే దీని వెనక బలమైన నెట్వర్కింగ్ ఉండాలి. ఈ డేటా సెంటర్ల వెనుక ఉండే సర్వర్లను కనెక్ట్ చేయడం, వాటికి కావాల్సిన క్లౌడ్ నెట్వర్కింగ్ ని, టెక్నాలజీని అందించడంలో ఈమె కంపెనీ ప్రపంచంలోనే టాప్ స్థానంలో ఉంది. జయశ్రీ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నప్పుడు కేవలం 50 మంది ఉద్యోగులున్న ఈ కంపెనీ నేడు $1 బిలియన్ సామ్రాజ్యంగా ఎదిగింది. ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం జయశ్రీ ఉల్లాల్ నికర ఆస్తి విలువ దాదాపు 20,800 కోట్ల రూపాయలు. సుందర్ పిచాయ్, నాదెండ్ల వంటి దిగ్గజాల కంటే ఈమె సంపద చాలా ఎక్కువ. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది వారసత్వంగా వచ్చిన ఆస్తి మాత్రం కాదు. అందుకే ఈమెను సెల్ఫ్ మేడ్ సక్సెస్ ఐకాన్ అని పిలుస్తారు. తన సొంత టాలెంట్తో ఒక ప్రొఫెషనల్ సీఈఓగా ఇంతటి స్థాయికి చేరుకోవడం మామూలు విషయం కాదు. జయశ్రీ ఉల్లాల్ విజయం నేటి తరం యువతకు, ముఖ్యంగా మహిళలకు ఒక గొప్ప స్ఫూర్తి. కష్టపడితే గ్లోబల్ లెవెల్లో ఏ శిఖరాన్నైనా అధిరోహించవచ్చని ఆమె నిరూపించారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? జయశ్రీ గురించి మీకు ముందే తెలుసా? కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.